హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ మామ్. నేను మీ ప్రియా. సో ఈరోజైతే మనం ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. సో దీనికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకొని ఈ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకుందాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గోంగూరలో ఏమైనా వాటర్ ఉంటే అదంతా కూడా తగ్గిపోతుంది అండ్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో మనం ముందుగానే గోంగూరని ఉడకపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గోంగూరతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్మాష్ చేయడం వల్ల ఏంటంటే పచ్చడిని రుబ్బవలసిన అవసరం లేకుండా ఈజీగా మెత్తగా అయిపోతుంది. సో ధనియాలు అలాగే ఎండుమిర్చిని కొంచెం సాల్ట్ వేసి బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూరలో ఈ కారం అంతా వేసి కలిపేసుకుందాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం మిక్సీలో వేసుకుంటే పచ్చడి కొన్నిసార్లు తినాలనిపించదు, అలాగే రుబ్బుకోవడానికి ఓపిక ఉండదు. సో కానీ ఈ మెథడ్లో చేయడం వల్ల ఏంటంటే మనం రోట్లో రుబ్బిన పచ్చడి ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకు తాలింపుకి కావాల్సిన అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో తాలింపుకి. ఆయిల్ రెడీ చేసేసుకొని వేడైన తర్వాత తాలింపు గింజలు, అలాగే వెల్లుల్లి, అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, సో ఇవన్నీ కూడా వేసేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్నట్టు గోంగూర కూడా ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకొని ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు, బయట ఉంటే 15 to 20 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. సో ఇది వేడి వేడి అన్నంలో తీసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.